హాయ్ హలో నమస్తే అండి. 10th క్లాస్ సెకండ్ లెసన్ బతుకు గంప. రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. ఇది లెసన్ స్టార్ట్ చేసే ముందు మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు బాల్యంలో ఎదుర్కొన్న కొన్ని సమస్యల గురించి ఒక పారాగ్రాఫ్లో ఇచ్చారు. 1884 సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకి ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది. మా మేనమామలపై ఆధారపడడం ఇష్టం లేదు. ఇంగ్లీషు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో పూటకూళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదమని మా అమ్మగారు నిర్ణయించుకుంది. ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనే నమ్మకం ఉంది. ఇది టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఒక పారాగ్రాఫ్ అన్నమాట. అయితే ఈ లెసన్ మనకి ఏ ఉద్దేశంతో ఇవ్వబడిందో కింద ఇచ్చారు. మానవ జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటివారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు. మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పటం ఈ పాఠం ఉద్దేశం. మామూలుగా మనకు ఒక సామెత ఉంది కదండి, కన్నెళ్ళిన చోటుకల్లా మనసెళ్ళకూడదు, మనసెళ్ళిన చోటుకల్లా కన్నెళ్ళకూడదు. ఎప్పుడైతే మనము అన్నిటిని కూడా సస్టైన్ చేసుకుంటూ ఉంటామో లైఫ్లో మనం మంచిగా సక్సీడ్ అవుతాము. రచయిత్రి పరిచయం. నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలుంటి చంద్రకళ గారు. ఆమె చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. రాజగోపాల్, విమలమ్మ గారు వీరి తల్లిదండ్రులు. భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. అందులో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైనవి. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది. కవయిత్రి ఎవరండి? మూలుంటి చంద్రకళ గారు. ప్రక్రియ కథానిక. తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథానిక అనేది ఒక వచన ప్రక్రియ. కథానిక అనేది వచన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు. మనకి ఫస్ట్ లెసన్లో రూపకాలంకారం గురించి ఇచ్చారు కదండి. అంటే ఉపమేయ భేదాలకి అభేదం అనేది లేకుండా ఉంచేది రూపకాలంకారం అని నేర్చుకున్నాం కదా. దీంట్లో చేకానుప్రాస అలంకారం. నీటిలో తేలు తేలుతుంది. ఇక్కడ ఫస్ట్ తేలు అంటే ఏంటి? అది విషతో కూడిన ఒక జీవి. తేలుతుంది అంటే ఫ్లోట్ అవుతుంది వాటర్లో అని. ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ 7 అంటే ఈ సంవత్సరం అని ఇక్కడ అర్థం. 7 రోజులు అంటే ఒక వారం పాటు వ్రతం చేయాలి అని అర్థం. ఇక్కడ తేలుతుంది 7 పదాలు ఒకటే, అక్షరాలు ఒకటే అయినప్పటికీ వాటి నుంచి వచ్చే అర్థం వేరుగా ఉంది. దీన్నే మనం చేకానుప్రాస అలంకారం అంటారు.
పై వాక్యాలను పరిశీలిస్తే ఇందులో చేకానుప్రాస అలంకారం ఉంది. ఎందుకంటే తేలు తేలు, ఏడు ఏడు అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్ధభేదంతో ఉన్నాయి కనుక అవి పక్క పక్కనే వచ్చినప్పటికీ మనం పలికే విధానం ఒకటే అయినప్పటికీ వాటిలో నుంచి వచ్చే అర్థం వేరు. సో దీన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. దీని యొక్క లక్షణం ఏంటంట, సమాన వర్ణాలు గల పదాలు అర్థం భేదం కలిగి వెంటనే ప్రయోగించబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. ఒకే అర్థాన్ని ఒకే వర్ణం కలగా అర్థభేదం గల పదాలు వెంటనే మనం వచ్చినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. అంటే పలుకులో కమ్మదనం ఎరిగిన పండితులు అని అర్థం. హాయ్ హలో నమస్తే అండి. 10th క్లాస్ సెకండ్ లెసన్ బతుకు గంప. రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. ఇది లెసన్ స్టార్ట్ చేసే ముందు మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు బాల్యంలో ఎదుర్కొన్న కొన్ని సమస్యల గురించి ఒక పారాగ్రాఫ్లో ఇచ్చారు. 1884 సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకి ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది. మా మేనమామలపై ఆధారపడడం ఇష్టం లేదు. ఇంగ్లీషు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో పూటకూళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది. ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనే నమ్మకం ఉంది. ఇది టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క గురించి ఒక పారాగ్రాఫ్ అన్నమాట. అయితే ఈ లెసన్ మనకి ఏ ఉద్దేశంతో ఇవ్వబడిందో కింద ఇచ్చారు. మానవ జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటివారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు. మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పటం ఈ పాఠం ఉద్దేశం. మామూలుగా మనకు ఒక సామెత ఉంది కదండి, కన్నెళ్ళిన చోటుకల్లా మనసెళ్ళకూడదు, మనసెళ్ళిన చోటుకల్లా కన్నెళ్ళకూడదు. ఎప్పుడైతే మనము అన్నిటిని కూడా సస్టైన్ చేసుకుంటూ ఉంటామో లైఫ్లో మనం మంచిగా సక్సీడ్ అవుతాము.